బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఈ రాత్రి ధ్యానం చేద్దాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చాలు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈరోజు రాత్రి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమించడం వేరు. దేవుడు ఏదైనా ఆశీర్వాదం ఇస్తే నీ ప్రేమ ఆశీర్వాదం మీద ఉండకూడదు. ఆశీర్వాదం ఇచ్చిన దేవుడి మీద నీ ప్రేమ ఉండాలి. దీవించిన దేవుడి మీద నీ ప్రేమ ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, మనస్ఫూర్తిగా దేవునికి ఎవరైతే లోబడతారో వారి జీవితాల్లో దేవుడు సమస్తము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. మన కుటుంబ వ్యవస్థలో కానీ, మనం చేసే చేతి పనులో కానీ, నువ్వు అడుగు పెట్టిన ప్రతి విషయంలో కానీ సమస్తము సమకూడి జరగాలి అని నువ్వు అనుకున్నట్లయితే, ఈరోజు రాత్రి ఒక పాయింట్ చెప్తాను. ఆ పాయింట్ అర్థం చేసుకుంటే చాలు, మీకు ఈ వాక్యం అర్థమైనట్లే. సమస్తము సమకూడి ఎప్పుడు జరుగుతుంది? నువ్వు అనుకున్న పని, నువ్వు తలపెట్టిన పని, నువ్వు వెళుతున్న పని, నువ్వు ఆలోచించిన పని, నువ్వు చేపట్టే ప్రతి పని అది దీవెనకరంగా మేలుకరముగా సమస్తము సమకూడి జరగాలి అని నువ్వు అనుకున్నట్లయితే మొదట నువ్వు ఏమి చేయాలి? ఆ సూత్రంగా నీకు అర్థమైతే నీకు ఈ వాక్యంలో ఉన్న ఆశీర్వాదం నీ మీదకి వచ్చినట్లే. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, 1, 2, 3 వచనాలు కూడా చదవచ్చు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలముల యోరన నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేసే ప్రతి పని విఫలము కాకుండా సఫలం కావాలంటే, మనం అడుగుపెట్టిన ప్రతి ఆశీర్వాదం, అడుగుపెట్టిన ప్రాంతం ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే బైబిల్ చెబుతుంది, నువ్వు చేసే పని సఫలవంతంగా ఉండాలంటే దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ తెరుస్తారు, శనివారం వచ్చినప్పుడు బైబిల్ తెరుస్తారు. ఈ మధ్యలో బైబిల్తో వారికి సంబంధాలు ఉండవు. చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఎందుకు అనుభవించటం లేదు? దీవెన ఎందుకు అనుభవించటం లేదు? దేవుడేమన్నా అన్యాయస్తుడా? దేవుడేదన్నా మాటిచ్చి మాట తప్పేవాడా? దేవుడేదన్నా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని వెనక్కి తీసుకునేవాడా అంటే ఆయన వాగ్దానాన్ని వెనక్కి తీసుకునే దేవుడు కాదు. బైబిల్ చెబుతుంది, సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరగాలని అనుకున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించే నీకు
మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరగాలంటే, నువ్వు చేసే ప్రతి పని సఫలం కావాలి అంటే బైబిల్ చెబుతుంది వాక్యాన్ని చదవాలి. ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానం చేయాలి. దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి, బైబిల్ తెరవాలి. రోజు కనీసం ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు వాక్యాన్ని చదవాలి. ఏదో టైం పాస్ కోసం చదివినట్లుగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని కానీ ధ్యానం చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని కానీ చదివినట్లయితే బైబిల్ చెబుతుంది దేవుని యొక్క వాక్యమే నీ మార్గములో నిన్ను వర్ధిల్లేటట్లుగా చేస్తుంది. యెహోషువ గ్రంథంలో చెప్తాడు కదా, 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్తాడు. ఒకసారి చూడండి యెహోషువ గ్రంథం. అమ్మా, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లుగా నేను నీకును తోడై ఉంటాను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు స్వాధీనపరుచుకొందువు. అక్కడ ఏం రాయబడిందంటే ఈ ధర్మశాస్త్ర వాక్యం, ఈ ధర్మశాస్త్ర ఎన్నో వచ్చిన అది 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో అంటే రాయబడిన ప్రతి వాక్యమును నీవు జాగ్రత్తగా గైకొనున్నట్లు, జాగ్రత్త పడినట్లు దివారాత్రము ఆ వాక్యమును ధ్యానించడం వలన నీ మార్గములో నీవు వర్ధిల్లుతావు. నా వైపు చూడండి. ఈరోజు ఒక ఆశీర్వాదాన్ని చెప్తున్నాను. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము సమకూడి నీకు జరగాలంటే, అది మేలుకరముగా నీకు ఉండాలి అని అంటే, నువ్వు అడుగు పెట్టే ప్రతి పనిలోను, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యములోను దేవుని యొక్క ఆశీర్వాదం చూడాలనుకున్నట్లయితే బైబిల్ చెబుతుంది దివారాత్రము వాక్యము ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయునదంతయు ఏమవుతుంది? చేసే ప్రతి పని, నువ్వు ఏ పని తలపెడుతున్నావో, ఏ పనిలో అడుగు పెడుతున్నావో ఆ పని సఫలమవుతుంది. అది విఫలము కాదు. నువ్వు చేసే ప్రతి పని సఫలం కావాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని చదవాలి. చాలా మంది జీవితాల్లో వాక్యాన్ని చదవలేకపోతున్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏదన్నా ప్రార్థనలు పెట్టినప్పుడు బైబిల్ తెరవటం తప్ప, ఇంటి దగ్గర నీ అంతటికి నీవు బైబిల్ తెరిచి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే ఆ వాక్యము నిన్ను ఆశీర్వదిస్తుంది, ఆ వాక్యము నిన్ను దీవిస్తుంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు కనుక. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడయ్యుండెను. వాక్యమే దేవుడు కనుక వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని మననం చేయాలి, వాక్యాన్ని చదవాలి. నువ్వు చేసే ప్రతి పని సఫలము కావాలి అని అనుకున్నట్లయితే, నువ్వు చేస్తున్న ప్రతి కార్యము ఆశీర్వాదకరంగా మారాలని నువ్వు అనుకున్నట్లయితే దివారాత్రము అనగా పగలు రాత్రి వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎహెజ్కేలు గ్రంథంలో రాయబడినది వాక్యాన్ని భుజించాలి. వాక్యాన్ని ఏం చేయాలంట?
కొంతమందికి ఒక గంట అర్ధగంట చెప్పిన వాక్యమే గుర్తుండదు, అర్ధగంట చెప్పిన వాక్యమే కొంతమందికి అసలు గుర్తుండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని నెమరు వేయలేరు, ధ్యానం చేయలేరు. బైబిల్ చదవటం వచ్చినా కూడా బైబిల్ తెలిసి వాక్యాన్ని చదవలేరు. దేవుని బిడ్డారా, ఈ రాత్రి వేళ నీవు నడుస్తున్న నీ మార్గంలో, నువ్వు తలపెడుతున్న ప్రతి పనిలోనూ నువ్వు వర్ధిల్లాలి అనుకున్నట్లయితే, నువ్వు ఆశీర్వాదం పొందాలి అని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు చేసే ప్రతి పని సఫలం కావాలని కోరుకున్నట్లయితే, దివారాత్రము వాక్యమును ధ్యానం చేయాలి. ఏం చేయాలంట? వాక్యాన్ని చదవాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంది? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంది? మరలా 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 దేవుణ్ణి చూడాలనిపించడం అన్నమాట. ప్రేమ అంటే ఏంటంటే మరలా మరలా. నేను లోకంలో ఉన్న ప్రేమలు చెప్పటం లేదు. లోకంలో ఉన్న ప్రేమలు ఏమంటారంటే, నువ్వు లేకపోతే అసలు నేను లేను, నువ్వు లేకపోతే అసలు ట్యూబ్లైట్ కాంతే లేదు, నువ్వు నేను. అసలు నువ్వు కనబడకపోతే పిచ్చి కంగారు లెక్కుతుంది. అది లోక సంబంధమైంది. దేవుని బిడ్డలకి ఏం పట్టాలరా బాబు అని అంటే, దేవుని ప్రేమ పట్టాలి. దేవుని ప్రేమ వంట వినకాలి, ఒంటిని వినకాలి. దేవుని ప్రేమ, దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అనంటే మరలా 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 దేవుడు చూడాలనుకుంటావు. ఎలా దేవుని చూస్తావు? వాక్యమే దేవుడు. వాక్యమే నిన్ను ఆశీర్వదించేది. వాక్యమే నీ పనులను సఫలీకృతం చేసేది. కనుక వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలి. అతడు నీటి కాలముల యోరన నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చును, అతడు చేయునదంతయు సఫలమగును. యోషు గ్రంథంలో ఎవరైపడిందంటే, దివారాత్రములు వాక్యమును ధ్యానించుండగా అతడు తన మార్గములో వర్ధిల్లును. ఈ రోజున నువ్వు వర్ధిల్లాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదం పొందాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మార్గములో నీవు వర్ధిల్లాలి అని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు చేస్తున్న ప్రతి పని ఆశీర్వాదకరంగా మారాలని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యము దీవెనకరంగా ఉండాలని కోరుకున్నట్లయితే, వాక్యాన్ని దివారాత్రము, పగలు రాత్రి ధ్యానం చేయాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని ఆశీర్వదిస్తుంది. బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి, కొన్ని చెప్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఈ ప్రవచన వాక్యమును చదువువాడును, వినువాడును, గైకొనువాడును ధన్యుడు. ఈ జీవ గ్రంథంలో రాయబడిన ప్రవచన వాక్యము అనగా దేవుని యొక్క వాక్యమును వినేవాడు, చదివేవాడు, గైకునేవాడు ధన్యుడు. ఈ వాక్యము మనిషిని బ్రతికిస్తుంది. ఈ వాక్యము మనిషికి మార్గాన్ని చూపిస్తుంది. ఈ వాక్యము మనిషిని పడిపోయిన గుంటలో నుండి లేవనెత్తుతుంది. ఈ వాక్యము ప్రాణాత్మలను, కీళ్లను, మునుగలను నూతనపరుస్తుంది. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. అందువల్ల దేవుని బిడ్డలకు ఉండవలసిన ఆశ ఏంటంటే వాక్యాన్ని చదవాలి. నెంబర్ 1, వాక్యాన్ని వినాలి. నెంబర్ 2, నెంబర్ 3, వాక్యాన్ని గైకొనాలి. విన్నదాన్ని వదిలిపెట్టకుండా అనుసరించాలి. అప్పుడు ఈ వాక్యం నిన్నేం చేసింది?
ఆశీర్వదిస్తుంది. నీ మార్గంలో ఈ వాక్యము నిన్ను వర్ధిల్లేటట్లుగా చేస్తుంది. ఈ వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో, ఈ వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు. బైబిల్ చెబుతుంది, మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నను తుదకు అది మహాభివృద్ధి కావాలని నువ్వు అనుకున్నట్లయితే, కొంచెముగా ఉన్న నీ స్థితి ఆశీర్వాదకరముగా అభివృద్ధిగా ఉండాలని అనుకున్నట్లయితే మెయిన్ సూత్రం ఏంటంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవాలి. నువ్వు చదువుతూ ఉంటే నీ మార్గంలో నీవు వర్ధిల్లుతావు. నువ్వు చేయుచున్న ప్రతి పని సఫలమవుతుంది. మనం ఏదన్నా ఒక పని చేయాలనుకుంటున్నాం, ఆ పని సక్సెస్ఫుల్గా ఉండాలనుకున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించాలి, వాక్యాన్ని చదవాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాం. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరగాలని మనకు అనుకున్నట్లయితే మన పట్ల అన్ని కలిసి రావాలి. కొంతమంది అంటారు, నాకేది పట్టినా కలిసి రావట్లా, నేను ఏడు అడుగు పెట్టినా కలిసి రావట్లా, నేను అనుకుంటున్నాను కానీ నేను అనుకున్న ప్రతి పని వెనక్కి వెళ్ళిపోతుంది, అది కలిసి రావటం లేదు. నువ్వు అనుకున్న పని కలిసి రావాలంటే వాక్యాన్ని చదవాలి. ఎందుకు కలిసి రాదు? దేవుడు నీకు తోడుగా ఉంటే ఎందుకు కలిసి రాదు? దేవుడు నీకు తోడుగా ఎప్పుడు ఉంటాడు? దేవుడు నీకు తోడుగా ఎప్పుడు ఉంటాడు? ఏసేపు ఉన్నాడు పోతీఫర్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఎవరింట్లోకి? పోతీఫర్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. కొద్ది కాలం తర్వాత పోతీఫర్ ఏం చేశాడంటే ఇంటి తాళాలు భార్య దగ్గర తీసుకొని ఏసేపుకి ఇచ్చేశాడు. ఎందుకంటే ఏసేపు అడుగు పెట్టాడు, కలిసి వచ్చింది ఆయనకి. ఏసేపు అడుగు పెట్టినప్పుడు పోతీఫరు ఇంటిలోను పొలంలోను కలిసి వచ్చింది ఆయనకి. ఈ పిల్లోడు వచ్చిన వేళ విశేషం ఏదో కానీ నా ఇంటిలోను పొలంలోను ఆశీర్వాదం కలిసి వస్తుంది అనుకున్నాడు. అందుకని తాళాలు తీసి ఆయనకు అప్పగించేశాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న ఫరో రాజు యోసేపు ఎప్పుడైతే అతనితో మాట్లాడాడో, కలభావం చెప్పాడో, ఆయనకు అధికారం ఇచ్చేశాడు. ఈ సింహాసనం విషయంలో తప్ప ఇక సమస్తం నీ ఆజ్ఞ లేకుండా, నీ అనుమతి లేకుండా ఎవడు చేయి కానీ కారు కానీ ఎత్తడానికి అవకాశం లేదని యోసేపుకు అధికారం ఇచ్చాడు. కలిసి వచ్చింది. 13 సంవత్సరాలు బాధలు పడ్డాడు, 13 సంవత్సరాలు వేదన చెందాడు, 13 సంవత్సరాలు తన అన్నలకు, తన తల్లికి, తన తండ్రికి దూరంగా ఉండిపోయాడు. 13 సంవత్సరాలు ఇల్లు మరిచిపోయాడు. 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, చీకటి గుహలో ఉన్నాడు. దయగలిగిన దేవుడు ప్రేమిస్తున్నాడు గనుక, దయగలిగిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనుక, దయగలిగిన దేవుని మాటకు లోబడ్డాడు గనుక, దేవుని యొక్క వాక్కుకు లోబడ్డాడు గనుక, దేవుని యొక్క దర్శనానికి లోబడ్డాడు గనుక, దేవుని ఇచ్చే కళలకు లోబడ్డాడు గనుక యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. కలిసి వచ్చింది. యోసేపు అడుగు పెడితే ఐగుప్తు దేశంలో కలిసి వచ్చింది. యోసేపు అడుగు పెడితే పోతీఫర్ ఇంట్లో కలిసి వచ్చింది. యాకోబు అడుగు పెడితే లాబాను ఇంట్లో కలిసి వచ్చింది. లాబాను ఇంట్లో ఏమొచ్చింది? కలిసి వచ్చింది. బిడ్డ వచ్చిన వేళ చెప్పండి అమ్మా, బిడ్డ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ. అమ్మో, ఇంతకుముందు లారీలు ఉండే అమ్మ, టన్నులు డొల్లిచ్చే వాళ్ళం మేము, అసలు మామూలుగా లేదు. ఇప్పుడు మొత్తం సప్పగా ఆరిపోయిందని అంటారు ఒక్కొక్కళ్ళు. పొంగి పొర్లుతూ ఉండేది మా కుటుంబం, ఆరిపోయింది అంటారు కొంతమంది. అంటే ఏమైపోయింది? కలిసి రాలా. నీకు కలిసి రావాలని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు చేసే ప్రతి పని కలుసుబాటుగా ఉండాలనుకున్నట్లయితే, ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నట్లయితే, సఫలీకృతం కావాలనుకున్నట్లయితే, నీ మార్గంలో నీవు వర్ధిల్లాలనుకున్నట్లయితే దానికి మూల సూత్రం వాక్యాన్ని ధ్యానం చేయుట. ఏం చేయాలి? వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వాక్యాన్ని ధ్యానం చేస్తే
వచ్చే ఆశీర్వాదాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను. అందరూ చెప్పండి, సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను. ఏం చేస్తున్నాడంట? ధ్యానం చేస్తున్నాడు. దేవుని మాటల్ని ధ్యానం చేస్తున్నాడు. దేవుని మాటల్ని మననం చేసుకుంటున్నాడు. సాయంకాలంలో పొలంలోకి వెళ్ళిపోయి దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. దేవుని మాటలు గుర్తు చేసుకున్నాడు. ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేయుట, ధ్యానం చేస్తున్నాడు, పఠిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఇస్సాకు పొలంలోకి వెళ్ళిపోయి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటల గురించి ధ్యానం చేస్తున్నాడు. వాళ్ళ తండ్రితో దేవుడు చేసిన వాగ్దానాలు అనగా వాక్యాన్ని, దేవుని యొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేస్తా ఉన్నాడు. దేవుని మాటే మనల్ని ఆస్వాదించింది. దేవుని మాటే మనల్ని బ్రతికించింది. దేవునికి స్తోత్రం. దేవుని మాట మనల్ని ఆశీర్వదిస్తుంది. నీకు ఆశీర్వాదం కావాలనుకున్నట్లయితే దేవుని మాటలో నువ్వు ఉండాలి. దేవుని యొక్క మాటలో నిలబడాలి. దేవుని యొక్క వాగ్దానాలు చేతపట్టుకోవాలి. దివారాత్రం వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని మననం చేస్తూ ఉండాలి. ధ్యానం చేస్తే ఇస్సాకు వచ్చిన ఆశీర్వాదాలు చెప్తారు. ధ్యానించుట, వాక్యాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? ధ్యానిస్తున్నాడు. వాక్యాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? ధ్యానిస్తున్నాడు. ఆయనకు వచ్చిన ఆశీర్వాదాలు ఒక 5 చెప్తాను. దానికంటే ముందుగా ఒక వచనం చెప్తాను. ఆయనకు ఆశీర్వాదాలు చాలా వచ్చినాయి కానీ ఒక 5 చెప్తాను. ఈ రాత్రి అంతవరకు సరిపోతుంది. దానికంటే ముందుగా ఒక వచనాన్ని చెప్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. మరియు వారు అనగా ఇజ్రాయేలీలు అని అర్థం. మరియు వారు ఒక జాము చేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. చాలు. ఇజ్రాయేల్ ప్రజలు వాక్యాన్ని ఎలా చదివేవాళ్ళంటే తల కింద దిండేసుకొని 4 శంగులు మంచానికి కోళ్లు కప్పేసి ఒక్క బోర్లకు పడుకొని బైబిల్ తీసుకొని చదవటం అట్లా చదవలేదు వాళ్ళు. ఏదో నవల పత్రిక చదివినట్లుగా, న్యూస్ పేపర్ చదివినట్లుగా చదవలేదు వాళ్ళు. ఇజ్రాయేల్ ప్రజలు ఆశీర్వదించబడడానికి బలమైన సూత్రం ఏంటంటే ఒక జాము సేపు. రాత్రికి ఎన్ని జాములు ఉంటాయి? పగలకి ఎన్ని జాములు ఉంటాయి? ఏందంతే చూస్తున్నారు బొక్కబెర్రులు చూసినట్టు. పగలకి ఎన్ని జాములు ఉంటాయి? వామ్మో. రాత్రికి ఎన్ని జాములు ఉంటాయి? ఇక ఎవరు మాట్లాడుతున్నారు? రాత్రికి 4 జాములు ఉంటాయి, పగలకి 4 జాములు ఉంటాయి. నాకు ఇల్లే చూడండి. సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుండి 12 గంటల వరకు రెండో జాము, 12 గంటల నుండి 3 గంటల వరకు మూడో జాము, 3 గంటల నుంచి మన ఉదయకాలం 6 గంటల వరకు 4 జాము, ఉదయకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, ఉదయకాలం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒక జాము, 3 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు ఒక జాము. రాత్రికి 4 జాములు, పగలకి 4 జాములు. జాము అంటే దాని అర్థం ఏంటంటే 3 గంటలు అని అర్థం. జాము సేపు అంటే, ఒక జాము సేపు అంటే 3 గంటలు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి
వాళ్ళు నిలబడి 3 గంటల సేపు చదువుతూనే ఉంటారు. ఒక జాము సేపు చదివారంట. 3 గంటలు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండేవాళ్ళు. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం మనం? ఇంట్లో ఎన్ని గంటలు మోకరిస్తున్నాం మనం? నిజంగా నీ గుండె మీద చేసుకొని నాకు చెప్పొద్దు కానీ దేవుని చెప్పు, ఎన్ని గంటలు మోకరిస్తున్నావు నువ్వు ఇంట్లో? ఎందుకు దీవెన రావట్లేదు నీకు? ఎందుకు నీకు ఆశీర్వాదం రావట్లేదు? నువ్వు చేయుచున్న ప్రతి పని సఫలం ఎందుకు కావటం లేదు? 10 సంవత్సరాల క్రితమే చేయవలసిన కార్యము 10 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అంటే అంత లేట్ ఎందుకు అవుతుందో నీకు అర్థమవుతుందా? ఎందుకు నీకు ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు? యెహోవా ధర్మశాస్త్రమును ఎవరైతే ధ్యానం చేస్తారో వారి మార్గములో వారు వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. వారు చేయుచున్న ప్రతి పని సఫలమగును. దివారాత్రము వాక్యము ధ్యానించువాడు ధన్యుడు, అతను చేయుచున్న ప్రతి పని సఫలమగును. నువ్వు అడుగుపెట్టే ప్రతి పని, నువ్వు చేయబట్టిన ప్రతి కార్యము సఫలము కావాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో ఆశీర్వాదం ఎందుకు వస్తుంది? ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దీవెన ఎందుకు వస్తుంది? ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రపంచం కూడా ఓడించలేకపోతా ఉంది. అరబ్ కంట్రీస్ మొత్తం ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్తున్నారు. ఎన్నో బాంబులు వేస్తున్నాడు. రష్యా వాడు ఉక్రెయిన్ మీదకి వెళ్ళినట్టుగా ఈ యెరూషలేము ప్రాంతం మీదకి ప్రక్కనున్న అరబ్ కంట్రీస్ వెళ్తా ఉన్నాయి. వాళ్ళు ఎన్నో బాంబులు వేస్తున్నారు, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ వల్ల అవటంలో ఇజ్రాయెల్ గెలవటం కారణం ఏంటంటే ఇజ్రాయేలు దేవుని పక్షాన ఉన్నారు, దేవుడు ఇజ్రాయెల్ పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలంటే ఒక జాము సేపు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండేవాళ్ళు. అంటే 3 గంటల వాక్యాన్ని చదువుతారు. 3 గంటల సేపు వాక్యాన్ని చదువుతారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే దాని అర్థం ఏందనుకున్నారు? దేవుణ్ణి ప్రేమించడం అంటే దాని అర్థం ఏమనుకున్నారు? వాక్యాన్ని చదవటమే దేవుని ప్రేమించడం. వాక్యాన్ని చదవటమే దేవుని ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ప్రేమించడం వేరు. నువ్వు దేవుడిచ్చిన ఆశీర్వాదాల వైపు చూసి ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నావేమో, దేవుడిచ్చిన దీవెనలు ఇచ్చిన దేవుడి వైపు చూడకుండా ఆ దీవెన వైపు చూసి నువ్వు భ్రమపడుతున్నావేమో. దీవెనలు ఇచ్చిన దేవుని వైపు మనం చూడాలి, దీవుని వైపుగా చూడాల్సింది. మనకి పట్టజాల విస్తారమైన దీవెనలు ఇస్తానన్నాడు దేవుడు. పట్టజాలను విస్తారమైన దీవెనలు దేవుడు ఇస్తానన్నాడు. అలాంటి దీవెనలు దేవుడు మన మీదకి రప్పించాలి, మన పిల్లల మీదకి రప్పించాలి. మన పిల్లల పిల్లల పిల్లలను ఆయన ఆశీర్వదించాలి అని అంటే నువ్వు ఒక బలమైన పునాది వేయాలి. వాక్య పునాది. ఏ పునాది వేసుకోవాలి? వాక్యపు పునాది. ఈ మధ్య చాలా మంది వాక్యపు పునాదులు లేవు. చాలా సంఘాలలో స్వస్థతల పునాదులు వేస్తున్నారు. స్వస్థత, యేసయ్య దగ్గరికి వస్తే స్వస్థత, కడుపు నొప్పి తగ్గుతుంది, కాలు నొప్పి తగ్గుతుంది, కంటి చూపు మందం లేకుండా చూపు బాగా కనబడుతుంది, బ్రెయిన్ క్యాన్సర్ పోతుంది, హార్ట్ అటాకులు రావు. హార్ట్ అటాకులు రాట్లా? డబ్బేళ్ళు చచ్చిపోతున్నారు. దేవుని దగ్గరికి వస్తే స్వస్థతలు కాదు మెయిన్. వాక్యపు పునాదిలో ఉన్నవాడు ఎన్నడు కదలడు. బండ మీద పునాది వేసుకున్నవాడు అంటే క్రీస్తులో పునాది వేసుకున్నవాడు, వాక్యము ద్వారా పునాది వేసుకున్నవాడు పడిపోడు. స్వస్థతల మీద పునాది వేసుకున్నవాడు పడిపోతాడు. ఈరోజు కాలు నొప్పి వచ్చింది, తగ్గిపోద్ది, రేపు కడుపు నొప్పి వచ్చింది, ఎల్లుండి తలనొప్పి వచ్చింది, ఆ తర్వాత చెవులో గోపంలో నొప్పి వచ్చింది.
ఈ నొప్పుల వైపే పొద్దాక చూడటం ఎందుకు? యేసయ్య దగ్గరికి వస్తే వాక్యము ద్వారా పునాది వేసుకోవాలి. వాక్యపు పునాది. వాక్యములో ఎవడైతే నిలబడతాడో వాడు ఎన్నడూ చెదిరిపోడు. దేవునికి స్తోత్రం. చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, వేమన శతకాలు 50వ సంవత్సరం వచ్చినా గుర్తుంటాయి. ఎందుకంటే పునాది పడ్డాది, వాడికి పునాది పడ్డాది. ఆలు బాగా దిద్ది దిద్ది దిద్ది, గుడింతాలు కూడా బాగా దిద్ది దిద్ది 50వ సంవత్సరం వచ్చినా కూడా గుడింతాలు మర్చిపోడు, ఆలు మర్చిపోడు. కారణం ఏంటంటే చిన్నప్పుడు బాగా పునాది వేసుకున్నాడు. వాక్యము ద్వారా పునాది వేయాలి. దేని ద్వారా పునాది వేసుకోవాలి? ఇజ్రాయెల్ ప్రజలంట దీవించబడటానికి మొదటి కారణం ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని చదవటానికి 3 గంటల సేపు నిలబడేవాళ్ళంట. ఎన్ని గంటల సేపు? ఇప్పుడు ఇస్సాకు దీవెన పొందటానికి ఇస్సాకు పొలములోనికి వెళ్ళి, పొలము అనగా సంఘము, పొలములోనికి వెళ్ళి ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు అని చెప్పాను. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే వచ్చిన ఆశీర్వాదాలు ఏందో మీకు చెప్తాను. చెప్పి నేను వాక్యాన్ని ముగించాలి అని అనుకుంటున్నాను. ఆదికాండము 25వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 5వ వచనం. చదువు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకునకు ఇచ్చెను. నా వైపు చూడండి. అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? ఇష్మాయేలు ఉన్నాడా? ఇష్మాయేలు ఉన్నాడా? అబ్రహాం కొడుకైన ఇష్మాయేలు. తలన్న ఊపిసావరే, తలన్న ఊపిసావరే. ఇష్మాయేలు అబ్రహాం కొడుకేనా? ఇష్మాయేలు అబ్రహాం కొడుకే. అబ్రహాంకి ఇష్మాయేలే కాదు, ఇస్సాకు కూడా కొడుకే. వీళ్ళిద్దరే కాదు, ఉపపత్రులు పుట్టినోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఉపపత్రులకు పుట్టినోళ్ళు కూడా ఉన్నారు. ఇస్సాకు కంటే పెద్దవాడు, 13 సంవత్సరాల పెద్దవాడు ఇష్మాయేలు. ఇస్సాకు కంటే 13 సంవత్సరాలు పెద్దవాడు ఇష్మాయేలు. దీవెన తండ్రి ఎవరికి ఇవ్వాలంటే మొట్టమొదటగా ప్రథమ సంతానముగా పుట్టిన వానికి దీవెనివ్వాలి. ప్రథమ బలాన్ని పుట్టిన వానికి దీవెనివ్వాలి. కానీ దీవెని ఎవరికి ఇచ్చాడంట? అబ్రహాము ఇస్సాకు ఇచ్చాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తా నా వైపు చూడండి. 13 సంవత్సరాలు చిన్నవాడుగా ఉన్న ఇస్సాకుకి అబ్రహాము కలిగిన యావత్తునిచ్చాడు. యావత్తు అంటే మంచినీళ్ళ సెమ్ము, గ్లాసు, పళ్ళెము, బకెట, గొడ్లు గుంజుకోవడానికి ఒక బేషను, లేకపోతే ఒక టబ్బు. ఇవి అనుకున్నారేంది? కోట్ల రూపాయలు ఆస్తి ఆయనకు ఉంది. కోట్ల రూపాయలు ఆస్తుంది. అబ్రహాముకు కలిగినది యావత్తు ఇస్సాకునకు ఇచ్చెను. ఎందుకు ఇచ్చాడు? పెద్దోడికి ఇవ్వకుండా. పెద్దోడికి ఏమి ఇచ్చాడు? ఒక గాడిద ఇచ్చాడు. ఒరే, నీకు ఈ గాడి జాలేరా, ఈ గాడి తీసుకొని ఊరేగరా బాబు అని అన్నాడు. పెద్దోడికి ఇవ్వకుండా ఆశీర్వాదం చిన్నవాడుగా ఉన్న ఇస్సాకుకి ఎందుకు ఇచ్చాడు అబ్రహాము? అబ్రహాము కలిగిన యావత్తు ఆస్తి ఇస్సాకులకు ఎందుకు ఇచ్చాడంటే ఇస్సాకు ధ్యానం చేస్తున్నాడు, ఇష్మాయేలు ధ్యానం చేయటం. అదే సూత్రం. ధ్యానం చేసేవాడికి ఆశీర్వాదం వచ్చింది. వాక్యమును ధ్యానం చేసేవాడికి దీవెన వచ్చింది. వాక్యము ధ్యానం చేసేవాడు మార్గంలో వర్ధిల్లుతాడు. వాక్యాన్ని ధ్యానం చేసేవాడు అతను పట్టిన ప్రతి పని సఫలీకృతం అవుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇస్సాకు దీవించబడడానికి గల కారణం ఇస్సాకు ధ్యానించేవాడు, ప్రార్థనాపరుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ఆయన. ఇస్సాకు టైంలో బైబిల్ ఉందండి, బాగా చదవడానికని. మీకు డౌట్ రావాలి. అసలు ఆది కాండం నుండే ఉంది. దేవుడంట ఆ రోజు ఆయన మాట్లాడే మాటలు హృదయాల్లో ఉండేయంట. ప్రతిరోజు సాయంకాలము
ఆయన ఆదాముతోను అవ్వతోను స్వరము ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత నోవహు కాలంలో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మోషే కాలంలోకి వచ్చేసరికి ధర్మశాస్త్రము రాయబడింది. వ్రాయబడక మునుపు హృదయంలో అంగీకరించబడ్డారు. తర్వాత మోషే వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని రాశాడు, దాన్ని తోరా అన్నారు. 5 పంచకాండాలు వ్రాయబడిన గ్రంథం. ఇస్సాకు, అబ్రహాము, యాకోబులు వాళ్ళ టైంలో దేవుడు మాట్లాడుతున్న మాటే వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు. అబ్రహాం, నిశ్చయముగా నీ సంతానాన్ని ఇసుకరేణి వలె చేస్తా. అబ్రహాం, నిశ్చయముగా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తా. అదే ధ్యానం చేసేవాడు అబ్రహాం. ఇస్తానన్నావు కదా ప్రభువా, ఇసుకరేణి వలె చేస్తానన్నావు ప్రభువా, ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను. ధ్యానం చేయటం, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన వాక్కుని ధ్యానం చేయటం. ఇస్సాకు దేవుని యొక్క వాక్కుని ధ్యానం చేస్తున్నాడు పొలంలో సాయంకాలం వేళ. అతను ధ్యానం చేస్తున్నాడు కనుక ఇజ్రాయేల్ ప్రజలు ఒక జాము సేపు అనగా 3 గంటల సేపు నిలబడి ధర్మశాస్త్రం ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు, చదువుతూ ఉండేవాళ్ళు. యోషువ గ్రంథంలో ధర్మశాస్త్రం చదువుతూ ధ్యానం చేస్తూ ఉండటం వల్ల వారి మార్గంలో వర్ధిల్లుతారు. 1:8 యోషువ గ్రంథంలో రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 1, 3, 4, 5 వచనాలు రాయబడి ఉంది. ఈ దివారాత్రులు ధ్యానం చేయటం వలన అతడు చేయించున్న ప్రతి పని సఫలీకృతం అవుతుంది. కనుక మూల సూత్రం ఏంది? వాక్యమును చదవటం, వాక్యము చదవటం, వాక్యాన్ని చదవటం. బైబిల్ మోసుకొని వచ్చాం. కొంతమంది అసలు బైబిల్ జిప్పు కూడా ఒప్పదీరు, బైబిల్ జిప్పు కూడా ఒప్పదీరు. బైబిల్ మోసుకొచ్చి సంకలు వేసుకొని జిప్పు కూడా ఒప్పదీరు. బైబిల్ను చదవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది జీవగ్రంథం, నిన్ను బ్రతికిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, పడిపోయిన మనల్ని లేవనెత్తుతుంది, మనల్ని బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది, మార్గములో వర్ధిల్లేటట్లు చేస్తుంది ఈ వాక్యం. ఇస్సాకు పొలంలో ధ్యానం చేస్తున్నాడు కనుక మొదటి ఆశీర్వాదం ఇస్సాకు ఏమొచ్చిందంటే, అబ్రహాముకు కలిగిన యావత్తును ఎవరికి ఇచ్చాడు? 13 సంవత్సరాల పెద్దవాడైన ఇష్మాయేలుకి ఇవ్వకుండా ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు ఇవ్వటానికి గల బలమైన కారణం ఏంటంటే, ఇస్సాకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, ఇస్సాకు వాక్యమును ధ్యానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ ఆశీర్వాదం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఒక విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. వేసిందేమన్నా ఒక విత్తనం, వచ్చిందేమన్నా 100. ధ్యానం చేయటం వలన ఒక విత్తనం వేస్తే 100 ఆశీర్వాదం వచ్చింది. 100 ఆశీర్వాదం రావడానికి గల కారణం ఏంటంటే, ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు ధ్యానం చేసేవాడు. తండ్రికి కలిగిన యావదాస్తి ఇస్సాకు ఇవ్వబడింది. నెంబర్ 1, ఒక విత్తనం వేస్తే 100 ఆశీర్వాదం వచ్చేసింది ఇస్సాకు దగ్గరికి. 100 ఆశీర్వాదం, 100% కాదు, విత్తనం ఒకటే వేసాడు కానీ 100 ఆశీర్వాదం వచ్చింది. అంత దీవెన రావడానికి గల కారణం, దేవుడు ఇస్సాకుని తన మార్గంలో వర్ధిల్ల చేశాడు. ఆమేన్. 26వ అధ్యాయము ఆదికాండం 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందెను. నా వైపు చూడండి, అందరూ చెప్పండి మాట. క్రమక్రమముగా అభివృద్ధి పొందెను. ఆశీర్వాదం కూడా ఒక్కసారి వచ్చి పడదు. ఆశీర్వాదం కూడా ఒక్కసారి వచ్చి పడదు. క్రమక్రమంగా వచ్చిన ఆశీర్వాదం చాలా దీవెనకరంగా ఉండింది. ఒక్కసారి వచ్చి పడితే ఆశీర్వాదం అర్థం కాదు, అసలు దాన్ని ఎలా వాడాలో తెలియదు. క్రమక్రమముగా దీవెన, క్రమక్రమముగా దీవెన.
దేవుడు కూడా క్రమక్రమంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. బలుసులపాలెం గ్రామంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట ఇంట్లో ప్రార్థన పెట్టాను, చిన్న పూరి మందిరంలో ప్రార్థన పెట్టాను. పూరి మందిరం పడిపోతే ఇంకో పూరి మందిరం వేసుకున్నాం. మూడో స్టెప్, ఇక్కడ పూరి మందిరం ఉంది, ఇది వేసేసి ఇక్కడ నైపోగ ఉంది, ఈ నైపోగ దగ్గర వేసాం పూరి మందిరం, దాన్ని తీసేసాం. మళ్ళీ ఇక్కడ పూరి మందిరం వేసాం, గోడ కట్టాం, ఆ పూరి మందిరం తీసేసాం, రేకులు వేసాం, ఆ రేకులు తీసేసాం, స్లాబ్ వేసాం. నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే ఆశీర్వాదం కూడా క్రమక్రమంగా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం ఒక్కసారి వచ్చి పడితే మనకు తెలియదు, కన్ను మిన్న అర్థం కాదు. ఆశీర్వాదం క్రమక్రమంగా రావాలి. ఇస్సాకుకి ఆశీర్వాదం ఎలాగొచ్చిందంటే క్రమక్రమముగా మిక్కిలి అభివృద్ధి పొందెను. క్రమక్రమంగా రావాలి ఆశీర్వాదం. ఎంతకుముందు నీకు ఎంత ఉందో తెలియదు, నువ్వు ఎట్లాగున్నావో తెలియదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ పరిస్థితిని దేవుడు మార్చుకుంటూ 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 నా కుమారుడు, నా కుమార్తె, నా పిల్లలు అని దేవుడే నిన్ను చూపిస్తాడు. నా ద్వారా నా బిడ్డలు ఆశీర్వదించబడ్డారని దేవుడు చూపిస్తాడు నిన్ను. అలాంటి ఆశీర్వాదాలు ఇస్సాకు పొందాడు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. ఒకటి, తండ్రి యావదాస్తి ఇస్సాకుకి ఇచ్చాడు. కారణం ఇష్మాయేలుకి ఇవ్వకుండా ఇస్సాకుకి ఇవ్వడానికి గల కారణం ఏంది? ఇస్సాకు వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. 2, ఒక విత్తనం వేస్తే 100 ఆశీర్వాదం వచ్చింది. అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. 14 వచనం, 26-14. అతనికి గొర్రెలాస్తియు, అతనికి గొడ్లాస్తియు, దాసులను గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఏం చేశారంట? ఏం పెరిగింది? ఇస్సాకు ఏం పెరిగింది? అసూయ వచ్చింది ప్రజలకి. ఫిలిష్తీయులకి అసూయ రావడానికి ఇస్సాకు ఏం పెరిగింది? గొర్రెలాస్తి, గొడ్లాస్తి, దాసదాసీలు, పని వాళ్ళందరూ పెరిగారు. అసలుకి చూస్తా ఉండగానే ఎంత దీవెనేంది, గొడ్లేంది, గొర్రెలేంది, పనివాళ్ళేంది, ఎంత దీవెనేందని ఆయన దీవెన చూసి ఫిలిష్తీయులు కుళ్ళుకుంటున్నారు. అసూయ వచ్చింది. ప్రజలు నీ ఆశీర్వాదం చూసి కుళ్ళుకున్నారంటే నువ్వు దిగులు పడబాకు. నీ ఆశీర్వాదం చూసి ప్రజలు కుళ్ళుకుంటున్నారు, కుళ్ళుకునేంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఫిలిష్తీయులకి ఏమొచ్చిందంటే ఇస్సాకు ఆశీర్వాదం చూసి అసూయ వచ్చింది. ఎంత ఆశీర్వాదం వచ్చిందో చూడండి. ప్రజలకు అసూయ కలిగే అంత ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ప్రజలు నిన్ను చూసి అసూయ పడుతున్నారంటే ఆల్రెడీ నువ్వు ఆశీర్వదించబడ్డావని అర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అభివృద్ధిని చూసి ప్రజలు ఓర్చుకోలేరు, నీ ఆశీర్వాదం చూసి ప్రజలు ఓర్చుకోలేరు, నీ దీవెన చూసి ప్రజలు ఓర్చుకోలేరు, నీ ఎదుగుదలను చూసి ప్రజలు ఓర్చుకోలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదం చూసి ప్రజలు ఓర్చుకోలేరు. ఓర్చుకోలేనంత ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు. ఓర్చుకోలేనంత దీవెన, ఓర్చుకోలేనంత దీవెన దేవుడికి ఇస్తాడు. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందాడు. అబ్రహాము కలిగిన యావత్తు ఇస్సాకు ఇచ్చాడు. ఒక విత్తనం వేసి 100 ఫలాన్ని పొందాడు. ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి ఫిలిష్తీయులకు అసూయ వచ్చేసింది. ఎంత ఆశీర్వాదం చూడండి. ఇస్సాకులో ఉన్న ఆశీర్వాదాలు ఒక 5 చెబుతానన్న. అంటే ఇస్సాకు ధ్యానం చేయటం వలన, వాక్యాన్ని చదవటం వలన, పఠించటం వలన ఇన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. కనుక వాక్యాన్ని చదవాలి. చర్చికి వెళ్ళటం ఒక ఎత్తు. చర్చికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, వెళుతున్న నీవు
వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేయాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యము చదువుతూ ఉండాలి, వాక్యము చదువుతూ ఉండాలి, వాక్యము చదువుతూ ఉండాలి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే పవర్ని జనరేట్ చేస్తుంది, ఆశీర్వాదాన్ని విడుదల చేస్తుంది. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చెరుకు నుంచి వస్తుంది. కావుగా పవర్ ఎక్కడి నుండి వస్తుంది? పెద్ద ఎన్టీపీసీ నుండి వస్తుందా? ఎక్కడి నుంచి అడి నుంచి వస్తుందా? ఎందుకు అంతెందుకు నీళ్ల నుండి వస్తుందని చెప్తే ఒక మాట అయిపోద్దిగా. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్ల నుండి. నీళ్ళలో దానిలో నుండి వచ్చిన పవర్ని తీస్తున్నారు, నీళ్లలో నుండి వచ్చిన ఆ పవర్ని తీస్తున్నారు. నీళ్లు అలాగ బాగా తిరుగుతూ జనరేట్ అవటం వల్ల దానిలో నుండి పవర్ ఉత్పత్తి అవుతుంది. నువ్వు వాక్యాన్ని కూడా అలాగే చదువుతూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, మననం చేస్తూ ఉంటే ఆశీర్వాదం ఉత్పత్తి అవుతుంది. దేవునికి స్తోత్రం. అది విషయం. ఈరోజు నా మాటలు ముగించబోతున్నాను. ఈరోజు ఒక వాక్యాన్ని నువ్వు మోసుకుని వెళ్ళబోతున్నావు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. సమస్తము సమకూడి జరుగుతున్నవి. సమస్తము సమకూడి ఎప్పుడు జరుగుతాయి? ఏ విధంగా ఉంటే జరుగుతాయి అంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. నేను ఒక్క పాయింట్ చెప్పాను మీకు, వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల ఇస్సాకు వచ్చిన బెనిఫిట్స్, ఆశీర్వాదాలు ఒక 4 చెప్పాను. 5వది కూడా చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. 26వ అధ్యాయం ఆదికాండం 32వ వచనం. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి, మాకు నీళ్లు కనబడినవి. ఏం కనబడ్డాయంట? అసలు రాళ్ళ నేలలో నీళ్లు రావు, నీళ్లు ఎక్కడో లోతుగా ఉంటాయి. ఇస్సాకు అడుగు పెట్టిన నేలలో తోముతున్న బావి దగ్గర నీటి జల బయటకు వచ్చింది, నీటి ఊటలు బయటకు వచ్చినాయి. తాగటానికి అనుకూలంగా ఉండే నీళ్లు, ఉప్పు నీళ్లు కాదు, సప్ప నీళ్లు కాదు, తాగటానికి అనుకూలంగా ఉండే నీళ్లు. ఇజ్రాయెల్ దేశంలో నీళ్లు కొదువ. వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు తక్కువ నీళ్లతో ఎక్కువ పంటను పండిస్తారు. తక్కువ నీళ్లతో ఏదన్నా ఒక తోట వేసారనుకోండి, టమాటా తోట వేసారనుకో, అసలుకి కింద నుండి అన్ని కాయలే, దాని పక్కన ట్యూబ్ లాంటి దాన్ని పంపిస్తారు. తక్కువ నీళ్లు ఉత్పత్తి అవుతుంటాయి దాని మీదకి, తక్కువ నీళ్లు వెదజల్లుతూ ఉంటుంది. తక్కువ నీళ్లతో ఎక్కువ దిగుబడిని చేస్తారు. ఇజ్రాయెల్ దేశంలో వాటర్ బాటిల్ కొనాలంటే 250 రూపాయలు. ఎంత? లీటర్ వాటర్ బాటిల్ ఎంత? 250 రూపాయలు. ₹250 ఒక్క వాటర్ బాటిల్. మనం ఎన్ని వాటర్ బాటిల్ తాగుతాం? వాటర్ బాటిల్ ఎత్తితే అయిపోయేదాకా కిందకి దించాం. ఒక వాటర్ బాటిల్ ₹250. నీళ్లు చాలా విలువైనవి, నీళ్లు చాలా విలువైనవి ఆ దేశంలో. ఇస్సాకు అడుగు పెట్టిన ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, త్రవ్విన ఆ ప్రాంతంలో నీళ్లు కలిగిన జలలు కలిగిన ఓటలు బయటపడ్డాయి. ఇస్సాకు ధ్యానం చేయటం వల్ల వచ్చిన బెనిఫిట్స్, ఆశీర్వాదాలు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే ప్రజలు అసూయపడి అంతకిస్తాడు. ప్రజలకు అసూయ వచ్చి అంతవరకు ఇస్తాడు దేవుడు.
దేవుడిచ్చే ఆశీర్వాదం నీటి బొట్టు లాంటిది ఒకవేళ నీ మీదకి విడుదల చేసినా దాన్ని పట్టుకోలేదు. అంత దీవెన వస్తుంది. దేవుని దీవెన నీ మీదకి అలా దిగాలనుకుంటే నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి. సమస్తము సమకూడి జరగాలంటే ఏమి చెయ్యాలి? వాక్యమును ధ్యానం చేయాలి. తరల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తరల వంచండి, అందరూ తరల వంచండి. ఒక నిమిషం పాటు ప్రార్థన చేద్దాం.